ఒంటిమిట్టలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దనారెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ పట్టు సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ నేతల అనైక్యతే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనే నేతల మధ్య విభేదాలు, నాయకత్వ లోపం బయటపడింది. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగలరాయలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. మరో నేత మేడా విజయభాస్కర్ రెడ్డి అలియాస్ బాబు మండలం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి. ఎన్నికలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించిన స్థానిక నేతల్లో ఆశించిన ఐక్యత రాకపోవడం సైకిల్ పార్టీకి మైనస్ గా ఉంది. వైసీపీ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో ఇంకా మండల వాసులు గుర్తించలేకపోతున్నారట. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉంది. ఎన్నికల్లో ప్రభావితం చేసే మరో సామాజిక వర్గమైన బలిజలు టీడీపీకి ఓటేయమంటూ అల్టిమేటం జారీ చేయడం, వారిని బుజ్జగించే సరైన పేద కాపులు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. 5-6 మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటున్నా ప్రచారాలకే పరిమితమవుతున్నారు. ఇక వైసీపీ ప్రచారం కోసం మాజీలంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహనరాజు ఏకపక్ష నిర్ణయాలు కూడా సైకిల్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఒంటిమిట్టలో వైసీపీని అందలమెక్కించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న మాట. రైట్, ఒంటిమిట్టలో గెలుపు ఎవరిది, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజైతే ప్రజెంట్ మనకు టీడీపీ నేత నర్సయ్య గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి నర్సయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఒంటిమిట్టలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్? అలాగే మీరు ప్రచారానికి వెళ్ళిన చోట అక్కడ ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అమ్మా, తల్లికి వందనం పథకం మేము తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని వాగ్దానాలను నెరవేర్చడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలను ఒకేసారి బాకీ ఉన్న బకాయిలతో సహా ఇవ్వడం జరిగింది.